అది అట్లాంటిక్ మహాసముద్రం. చుట్టూ అనంతమైన నీలవర్ణపు జలరాశి, విలాసవంతమైన ప్రయాణం. అంటార్కిటికా మంచు పలకలను చూస్తూ గడపాల్సిన అద్భుత క్షణాలవి. కానీ ఆ క్రూజ్ నౌకలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దం ప్రశాంతతది కాదు, చావు పుట్టించే భయానిది. అది 2020 డైమండ్ ప్రిన్సెస్ గుర్తుందిగా. వేల మంది పర్యాటకులు కరోనా కొరల్లో చిక్కుకొని సముద్ర మధ్యలోని బందీలైన దృశ్యం ఇప్పుడు 2026 మే నెలలో మళ్ళీ పునరావృతమవుతోందా? ప్రస్తుతం దీని గురించే చర్చ జరుగుతోంది. డచ్ నౌక MV హూండియస్ ఇప్పుడు ఒక తేలియాడే క్వారంటైన్ జోన్గా మారింది. 3 చనిపోయారు, పదుల సంఖ్యలో అనారోగ్యం పాలయ్యారు. ఇంతకీ ఆ నౌకలో ఉన్నది కరోనాకు మించిన మహమ్మారా? అసలు నౌకలో ఏముందో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. హలో, నమస్తే, వెల్కమ్ టు RTV. నేను సచిన్. ఏప్రిల్ లాస్ట్ వీక్లో అర్జెంటీనా నుంచి ఈ ప్రయాణం మొదలైంది. MV హూండియస్లో మొత్తం 148 మంది ఉన్నారు. అందులో 88 మంది పర్యాటకులు కాక 60 మంది సిబ్బంది. కెనరీ దీవుల వైపు సాగుతున్న ప్రయాణంలో మొట్టమొదట ఒక డచ్ దంపతులకు తీవ్రమైన జ్వరం వచ్చింది. కేవలం ఫ్లూ అనుకున్నారంతా, కానీ 2 రోజుల్లోనే వాళ్ళ పరిస్థితి విషమించింది. ఊపిరి తీసుకోవడానికి గాలి అందలేదు. ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి వాళ్ళు కనుమూశారు. వెంటనే ఇంకో జర్మన్ పర్యాటకుడు కూడా అదే లక్షణాలతో చనిపోయాడు. ఇప్పుడు ఒక బ్రిటిష్ పౌరుడు మృత్యువుతో పోరాడుతూ ఉన్నాడు. కేప్ వెర్డే తీరానికి చేరువలో ఉన్న ఆ దేశ ప్రభుత్వం నౌకను లోపలికి రానివ్వటలేదు. అంటే ఆ దేశానికి చెరువులో ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ తీరానికి, కేప్ వెర్డే తీరానికి చెరువులో ఉన్న ఆ ప్రభుత్వం, అంటే ఆ దేశ ప్రభుత్వం మాత్రం నౌకను లోపలికి రానివ్వడానికి పర్మిషన్ ఇవ్వటం లేదు. తమ ప్రాణాలు కాపాడండి, మా ప్రాణాలు కాపాడండి అంటూ నౌక లోపల నుంచి వస్తున్న ఆర్తనాదాలు ప్రపంచాన్ని కలిచివేస్తూ ఉన్నాయి. ఇది అంతకంటే డిఫరెంట్. హంటా వైరస్ ఎలుకలు, ఎలుగుబంట్లు లాంటి రోడెంట్స్ నుంచి వ్యాపిస్తాయి. వాటి మలం, మూత్రం ఎండిపోయి ధూళిగా మారినప్పుడు ఆ ధూళిని మనం పీలిస్తే ఈ వైరస్ మన ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. నౌకలు ఎలుకలు ఎలా వస్తాయి అనే అనుమానం ఉంది కదా. అవును, నౌకల్లో ఆహారం స్టోర్ చేస్తూ ఉంటారు ఎక్కువగా, కాబట్టి ఎలుకలు చేరే అవకాశం ఉంది. అర్జెంటీనాలో కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ ఎండమిక్గా ఉంటుంది, అంటే తుది దశలో ఉంటుంది. బహుశా అక్కడే ఎలుకలు, అంటే ఎండమిక్గా అంటే ఆ సందర్భం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ అగైన్. బహుశా అక్కడే ఎలుకలు ఈ నౌకలోకి ప్రవేశించి ఉండొచ్చు అని అనుమానం ఉంది. సాధారణంగా ఇది మనిషి నుంచి మనిషికి సోకదు, కానీ యాండిస్ అనే హంటా వైరస్ స్ట్రెయిన్ మనుషుల మధ్య కూడా వ్యాపిస్తుంది అని గతంలో తేలింది. ఇప్పుడు ఈ నౌకలో జరుగుతున్న మరణాలు చూస్తూ ఉంటే ఇది కొత్త స్ట్రెయిన్ ఏమో అన్న భయం కూడా పెరుగుతూ ఉంది. మరి ఈ వ్యాధిని గుర్తించడం ఎలా అంటే చాలా కష్టం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీని లక్షణాలు సాధారణ జ్వరంలాగే స్టార్ట్ అవుతాయి. మొదటి 3-4 రోజులు ఒళ్ళు నొప్పులు, జ్వరం, తల తిరగడం ఉంటుంది. 4వ రోజు తర్వాత పొడి దగ్గు స్టార్ట్ అవుతుంది. ఊపిరితిత్తులు ద్రవంతో నిండిపోతాయి. దీనిని హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ అంటారు. దీని మరణాల రేటు 38%. అంటే 100 మందికి సోకితే సుమారు 40 మంది చనిపోయే ప్రమాదం ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు దీని తీవ్రత. అయితే దురదృష్టవశాత్తు 2026లో, అంటే ఇప్పటి వరకు కూడా దీనికి ఖచ్చితమైన వ్యాక్సిన్ లేదు. కేవలం వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్మెంట్ అందించడం తప్ప ఇంకా మార్గం లేదు. నౌకలు ఉన్న వారికి సరైన వైద్య పరికరాలు లేకపోవడం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. ఈ వార్త విన్న తర్వాత హైదరాబాద్లోని బంజారా హిల్స్ నుంచి వైజాగ్ తీరం వరకు ప్రజల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే మన దగ్గర కూడా ఎలుకల సమస్య ఎక్కువే. ముఖ్యంగా గోడౌన్స్, ఓల్డ్ భవనాలు, ఓల్డ్ బిల్డింగ్స్, పాత భవనాల్లో ఉండేవారు చాలా అలర్ట్గా ఉండాలి. హైదరాబాద్లోని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీలకు ఇప్పటికే కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. మేము క్రూజ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం, ఇప్పుడు వెళ్ళొచ్చా అని పర్యాటకులు డౌట్ఫుల్గా అడుగుతూ ఉన్నారు. ఇంటర్నేషనల్ ప్రయాణాలు, అంటే అంతర్జాతీయ ప్రయాణాలు చేసే తెలుగు వాళ్ళు ఇప్పుడు స్క్రీనింగ్ పరీక్షల గురించి ఆరా తీస్తూ ఉన్నారు. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే విమానాశ్రయాల్లో నిఘా పెంచింది. ఎలుకల నియంత్రణపై మున్సిపల్ శాఖలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు బ్లీచింగ్ వాడండి,
ఎలుకలున్న చోట మాస్కులు ధరించడం ఇప్పుడు మన బాధ్యత అని చెప్పి చెబుతున్న సందర్భం ఆ క్షణాలు కూడా. ఎంవి హోండియస్ కథ మనకొక గుణపాఠం. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. కరుణ నేర్పిన పాఠాలతో మనం ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆ నౌకలను 150 ప్రాణాలు క్షేమంగా బయటపడాలని కోరుకుందాం. అంతవరకు మనం చేయాల్సింది ఒక్కటే, పరిశుభ్రత పాటించడం, అలర్ట్గా ఉండడం.